మనకు ఈ సమ్మర్ సీజన్లో మన రిజర్వాయర్ వారీగా మనకు ప్రతి రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉన్నాయి, ఎంత వాటర్ మనకు అవసరం, అవన్నీ రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా ఆ జిల్లాలో మంచినీటికి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉన్నాయి అవన్నీ సంబంధించిన రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గద్వాల్ జిల్లా, వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి రిజర్వేర్లో పుష్కలంగా వాటర్ ఉన్నాయి. మనకు జూలై, ఆగస్ట్ వరకు కావాల్సిన సరిపడిన వాటర్ ఉన్నాయి. మనకు ప్రతి ఇంటెక్ వెల్లో ఉన్న పంప్ కూడా పనిచేస్తున్నాయి, అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. వాళ్ళు కూడా మ్యాక్సిమం వాటర్ డ్రా చేస్తున్నారు, ఎంత కావాల్సింది ఉంటుంది. గద్వాల్, వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి విలేజ్లో కూడా మిషన్ భాగీరథ వాటర్ సరిపోయిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ చాలా పెద్ద పెద్ద పైప్ లైన్. దీంట్లో ఏదో కారణం వల్ల ఒకరోజు డిస్టర్బెన్స్ వచ్చిన, రప్చర్ వల్ల లేదా లీకేజ్ వల్ల ఏదో ఊళ్ళో ఆ డిస్టర్బెన్స్ వస్తే కూడా మనకు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఏ విధంగా కూడా ఏ ఊరిలో కూడా ఏ ఫ్యామిలీకి, ఏ కుటుంబం కూడా మనకు నీళ్ళు రాదు అనే ప్రసక్తి లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు మొత్తం అప్రమత్తంగా ఉన్నారు. గంటకి రివ్యూ చేస్తున్నారు. ఎక్కడైనా పెద్ద పెద్ద లీకేజ్ వచ్చినా కూడా వాళ్ళు 24 అవర్స్లోనే దాన్ని రిపేర్ చేసేస్తున్నారు. కొన్నిసార్లు రాత్రి 2 గంటలకి లీకేజ్ వచ్చినా కూడా 2 గంటలకు పోయి దాన్ని కూడా రాత్రి చూడకుండా మన వాళ్ళు అధికారులు దాన్ని రిపేర్ చేసేస్తున్నారు. ఎక్కడైనా ఆటంకాలు వచ్చినా కూడా ఒక రోజు కంటే ఎక్కువ రావడం లేదు. ఆ ఒక రోజు కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు ఏదో మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అది దాని ద్వారా విలేజ్కి వాటర్ పోతున్నాయి. ఇప్పుడు నేను వనపర్తి జిల్లా మండల అధికారులకు కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో వాటర్ పోతున్నాయి. ఒక విలేజ్ ఇప్పుడు తక్కువ ఉండేది, అది కూడా కరెక్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ లెవెల్లో వాళ్ళు విలేజ్ వారీగా రివ్యూ చేయడం జరుగుతుంది. ఏదో ఒక విలేజ్లో తక్కువ పోతుందా, కావాల్సింది పోవడం లేదా, అవన్నీ కూడా రివ్యూ చేసి అటువంటి విలేజ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి లాస్ట్ 1 మంత్లో నిజం చెప్పాలంటే మనకు చాలా విలేజ్లో ఆ సప్లై ప్రాబ్లం కొంత ఉంటుంది. కానీ 1 మంత్లో డ్రైవ్ చేసుకొని విలేజ్ ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ని రిపేర్ చేసుకొని ఇప్పుడు దాదాపు అన్ని విలేజ్లో మన సరఫరా జరుగుతుంది. ప్రతి మోటార్ కానీ, ప్రతి హ్యాండ్ పంప్ కానీ, ప్రతి కిలోమీటర్ లైన్ కానీ అవన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా వచ్చే సమయం ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి. వాళ్ళు ఎవరి అపోహాలు కూడా పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిరోజు మానిటరింగ్ చేసి ఏమైనా ఇబ్బంది వచ్చినా దాన్ని తొలగించడం జరుగుతుంది.